వయోభారం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆయన స్వగ్రామం మద్దూరులోని సోమనహళ్లిలో రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మరోవైపు ఎస్ఎం కృష్ణ మృతి పట్ల ప్రధాని మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం ఆయన మృతికి 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సీనియర్ రాజకీయ నేత సోమనహళ్లి మల్లయ్య కృష్ణ అలియాస్ ఎస్ఎం కృష్ణ కన్నుమూశారు. గత కొంతకాలంగా వయసు సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం తెల్లవారుజామున తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. బెంగళూరును దేశ ఐటీ రాజధానిగా తీర్చిదిద్ది అంతర్జాతీయ నగరంగా ఎదగడంలో ఎస్ఎం కృష్ణ కీలక భూమిక పోషించారు. ఆయన కర్ణాటక సీఎంగా ఉన్నప్పుడే పలు అంతర్జాతీయ సంస్థలు బెంగళూరులో తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. అక్టోబర్ 11, 1999 నుంచి మే 28, 2004 వరకు కర్ణాటక సీఎంగా కొనసాగారు. 1962లో అమెరికా నుంచి వచ్చి కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 6 దశాబ్దాల పాటు వివిధ పదవుల్లో కొనసాగారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి గుర్తింపు పొందారు. యూపీఏ 2 హయాంలో 2009 నుంచి 2012 వరకు విదేశాంగ మంత్రిగా ఉన్నారు. అంతకుముందు 2004 నుంచి 2008 వరకు మహారాష్ట్ర గవర్నర్గా ఆయన సేవలందించారు. అయితే 2017లో కాంగ్రెస్తో ఉన్న దాదాపు 50 ఏళ్ల అనుబంధానికి ముగింపు పలికి బీజేపీలో చేరారు. గతేడాది క్రియాశీల రాజకీయాల నుంచి ఈ సీనియర్ నేత వైదొలిగారు. రాజకీయాల్లో ఆయన చేసిన సేవలకు గాను గతేడాది కేంద్ర ప్రభుత్వం దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్తో సత్కరించింది. ఎస్ఎం కృష్ణ మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కృష్ణ ఒక అద్భుతమైన నేత, అన్ని వర్గాల ప్రజల నుంచి అభిమానాన్ని అందుకున్నారని ఎక్స్ వేదికగా ప్రధాని తెలిపారు. తన జీవితాంతం ఇతరుల కోసం పాటుపడ్డారని కొనియాడారు. కర్ణాటక సీఎంగా అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయని అన్నారు. ప్రత్యేకంగా మౌలిక సదుపాయాల కల్పనపై ఆయన ఎక్కువ దృష్టి సారించారని తెలిపారు. ఎస్ఎం కృష్ణలో గొప్ప పాఠకుడు, ఆలోచనాపరుడు ఉన్నారని ఎక్స్ వేదికగా తెలిపారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కూడా ఎస్ఎం కృష్ణ మృతికి సంతాపం తెలిపారు. సీఎంగా, కేంద్ర మంత్రిగా కృష్ణ సేవలు ఎనలేనివని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ముఖ్యంగా తాను సీఎంగా ఉన్న సమయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ రంగం వృద్ధికి కృషి చేసినందుకు కర్ణాటక ఎప్పుడూ ఆయనకు రుణపడి ఉంటుందన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో సహా పలువురు నేతలు ఎస్ఎం కృష్ణ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా సభ్యులు ఎస్ఎం కృష్ణ మృతికి సంతాపం తెలిపారు. ఇదిలా ఉండగా కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ మృతి పట్ల కర్ణాటక ప్రభుత్వం 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.